విజయవాడ కేబీఎన్ కళాశాలలో వనభారతి జనహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులకు పెద్ద సంఖ్యలో మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హరిత ఉద్యమంలో పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. పెద్దవాళ్ళందరికీ సెలవుటివ్వండి. ఆ తర్వాత మనందరం కూడా చెట్లు నాటాలి. పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకుడు గుంతలు దీని మీద కూడా మరి రామోజీరావు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నీరు చెట్టు ఈ రెండు కూడా ప్రజానాయకానికి ఈ భూమి ఉన్నంతకాలం ప్రజలు సుఖంగా ఉండడానికి చాలా ముఖ్యం. వర్షం ద్వారా మనకు వచ్చినటువంటి ప్రతి నీరుని కూడా మనం ఒడిసి పట్టుకోవాలి. అందరం కూడా చెట్లు నాటాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలి. ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో, అపార్ట్మెంట్లో ఇంకుడు గుంత ఉండాలి. ఈ మొక్కల కార్యక్రమం అనేది భావి తరాలకు ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు ఇక్కడ ఈ కళాశాలలో ఉన్నటువంటి 3500 మందికి విద్యార్థులు కూడా ఈరోజు ప్రభుత్వం వారు అలాగే ఈనాడు ఈటీవీ యాజమాన్యం వారు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక మొక్కని పంపిణీ చేస్తాం. అది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడో లేకపోతే వాళ్ళ పొలం కాడో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆ చెట్టును పాతి పెద్దదై కాయలు కాస్తుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునేలాగా మొక్కలు నాటాల్సినటువంటి విషయం ఏర్పడింది.